అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఒక్క మెయిల్తో వారిని ఇంటికి పంపింది. అందులో భారత్లో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ తమ సిబ్బందితో 18% మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా మరోసారి భారీగా ఉద్యోగాల తొలగింపు దిశగా ఒరాకిల్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. టెక్ దిగ్గజం ఒకేసారి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు 1000 మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా వెళ్లాయి. కంపెనీ ల్యాప్టాప్లకు యాక్సెస్ కూడా నిలిపివేశారు. ఈ వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పనిచేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. కాగా తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో 3 నెలల జీతం ఇస్తారు. ఇప్పటి వరకు కంపెనీలో సర్వీసులు లెక్క కట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా ఇస్తారు. వీటికి తోడు మార్చి 31 తేదీ వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలను అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తర్వాత దిగ్గజ సంస్థలు తమ మానవ వనరులు తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచే ఒరాకిల్ ఈ 30,000 మంది తొలగింపుపై సమాచారం ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆకస్మికంగా ఒకే మెయిల్తో వారందరినీ తప్పిస్తున్నట్లు తేల్చి చెప్పింది. అయితే ఈ తొలగింపు ఇక్కడితో ఆగిపోలేదని, మరింత మందిపై వేటు తప్పదని సంస్థ సంకేతాలు ఇస్తోంది. దీంతో ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి సమాచారం వస్తుందనే ఆందోళనతో కనిపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.